పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా మీకు నుంచి రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవులారా, ఇప్పటి వరకు కూడా బైబిల్లో నుండి కొన్ని సంగతులు నేర్చుకున్నామండి. అలాగే ఈరోజు మరి రెండో అంశంగా అందమైన కుటుంబం అనే దాని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. అందమైన కుటుంబం. ఒకసారి మనం బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చాలండి, తనలో తాను నిర్ణయించుకున్నాను. అంటే దేవునికి ఒక సంకల్పం అనేది ఉందండి. సంకల్పం అంటే ఏంటండి? ఒక ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు ఆయన యొక్క సంకల్పం ఏంటంటే పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము కూడా క్రీస్తునందు ఏకముగా చేయాలి, ఏకముగా సమకూర్చాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అంటే దేవుడు ఏది కూడా ఒక ప్లాన్ లేకుండా కంగారుగా లేదా ముందు తప్పు చేసి అయ్యో నేను పొరపాటు పడ్డానే మళ్ళీ తన తప్పు సరిదిద్దుకోవడం మళ్ళీ చేయడం అలాంటివని లేవండి. మనుషులుగా మనం మాత్రమే పొరపాటున కంగారులో మన తప్పులు చేస్తాం, కానీ దేవుడు ఆ విధంగా చేయడండి. ఉదాహరణకి మనం చూసుకుంటే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా కొంతమంది మోసపోతూ ఉంటారండి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అవి అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా జరుగుతుంటాయి, అలాగే లవ్ మ్యారేజ్ అనే వాటిలో కూడా జరుగుతూనే ఉంటాయండి. తర్వాత తెలుసుకొని బాధపడుతూ ఉంటాం, ముందు మాకు తెలియదండి, అబ్బాయి అలాంటి వాడని మాకు తెలియదండి, లేదా అమ్మాయి అలాంటిదని మాకు తెలియదండి, మాకు ఎవరు కూడా చెప్పలేదండి, మేము మోసపోయామండి అలా చెప్తారండి. కానీ దేవుడికి ఇలాంటి మాటలు దేవునికి అవసరం లేదండి. ఎందువల్లంటే దేవుడు తెలియక తప్పు చేయడము అలాంటివి దేవునికి తెలియదండి. ఎందువల్లంటే ఆయనకు ప్రతిదీ కూడా తెలుసు, సమస్తము కూడా చేయడానికి ఆయన ఒక ప్రణాళిక అనేది ఉందండి. కాబట్టి మరి ఈ సందర్భంలోనే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనిషి పాపం చేస్తాడు కదా, పాపం చేస్తాడని తెలుసు కూడా దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అని చెప్తూ ఉంటారండి, అడుగుతూ ఉంటారు మనల్ని. మనిషి పాపం చేస్తాడని తెలుసు కూడా దేవుడు ఎందుకు పుట్టించినట్టు, లేదా ఏదైనా వనంలో ఆ యొక్క ఫలాన్ని, మంచి చెడ్డలో తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని కోసుకుని తింటాడని తెలుసు కూడా దేవుడు ఎందుకు అక్కడే వాళ్ళని వండించినట్టు ఈ విధంగా అడుగుతూ ఉంటారండి. కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే దేవుడు ఎలాంటి వాడు, మనల్ని ఎందుకు ఆ విధంగా మనల్ని చేసేదని తెలియడానికి ఉదాహరణకి మనకి ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని టాబ్లెట్స్ అనేవి రాస్తారండి. రాసినప్పుడు కొన్ని టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అయినప్పుడు కూడా ఎందుకు రాస్తాడు? అయినప్పుడు కూడా ఎందుకు రాస్తారండి? అంటే అది మనకు అవసరం.
ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ కూడా తొలగడానికి కూడా మరొక టాబ్లెట్ అనేది డాక్టర్ గారు రాయడం అనేది జరుగుతుందండి. అలాగే దేవుడు కూడా మనిషికి స్వేచ్ఛ అనేది ఇచ్చాడండి. దేవుడు కూడా మనిషికి స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను సరైన విధంగా మనం వాడుకోవాలి తప్ప స్వేచ్ఛ ఉంది కదని దుర్వినియోగం అనేది చేయకూడదండి. ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు షుగర్ వ్యాధికి నేరేడుకాయలు మంచివని చెప్తారు కదండి. నేరేడుకాయ, నేరేడు పళ్ళు మరి మంచివి కదా అని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఒక పేషెంట్ తినొచ్చండి? తినకూడదు. ఒక పేషెంట్ తింటే ఏంటంటే అది మంచిదైనా సరే ఎంతవరకు తినాలో అంతవరకే తినాలండి. అలాగే దేవుడు కూడా మనకి స్వేచ్ఛ అనేది ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు, అంటే మంచికే వాడుకోవాలండి. ఈ యొక్క సర్వ సృష్టిలో దేవుడు అనేకమైనవి మనకి తినడానికి అనేక రకాలైన పళ్ళు పెట్టాడండి. అలాగే వండుకోవడానికి అనేక రకాలైన ఆకుకూరలు, కాయకూరలు, అలాగే ఇవే కాకుండా మనకి మాంసాహారం కూడా దేవుడు ఇచ్చాడండి. మరి ఇవన్నీ పెట్టినప్పుడు వీటిని వదిలేసి నేను మరి సృష్టిలో దేవుడు అన్ని కూడా దేవుడు కల్పించాడు కదని ఒక పొగాకని, గంజాయి అని ఇలాంటివి మనం తీసుకుంటామండి. అంటే వాటిలో మనకు ఏదైతే అవసరమో అదే తీసుకుంటామే తప్ప మనకు హానికరమైనవి, ప్రమాదకరమైనవి మనం తీసుకోకూడదు. అది మన యొక్క విచక్షణ, అంటే అది మనం తెలుసుకోవాలండి. కాబట్టి మనిషి అనేక రకాలైన వారి పరిశోధన ప్రయోగాలు చేసి తనకు ఏమి ఉపయోగపడేవి, ఏవి హానికరమైనవనేవి ఈ రోజున మనిషి తెలుసుకుంటూ ఉన్నాడండి. సరే, మనం లెసన్లోకి మనం వెళితే పాఠం పేరు ఏంటండి? అందమైన కుటుంబం. అందమైన కుటుంబం అని ఎప్పుడు అంటామండి? ఒక కుటుంబాన్ని అందమైన కుటుంబం అని ఎప్పుడు అంటాం? ఆ కుటుంబంలో భార్య భర్తే కాకుండా ఇంకెవరు ఉండాలి? పిల్లలు ఉండాలి. సరే, పిల్లలు కూడా ఉన్నారు, భార్య భర్త పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలంతా కూడా తల్లిదండ్రులు కానీ అలాగే పిల్లలు కానీ దేవునిలో ఉంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఒకరి మాటల్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు పక్కవారు కానీ లేకపోతే వేరే ఎవరైనా చూసినప్పుడు ఫలానా కుటుంబం చూడు, ఆ కుటుంబం, ఆ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల మాట ఎంత చక్కగా వింటారు, వాళ్ళు ఎంత చక్కగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కనుక ఉంటే దాన్ని ఒక అందమైన కుటుంబం అని చెప్పొచ్చండి. బైబిల్లో కూడా మనం చూసుకుంటే బైబిల్లో అందమైన కుటుంబాలు ఉన్నాయండి. అందమైన కుటుంబాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఈ యొక్క అందమైన కుటుంబం పైన ఒకటి కన్ను పడిందండి, అపవాది యొక్క కన్ను. ఏ కుటుంబం అయితే పచ్చగా అంటే దేవునిలో బాగా ఎదుగుతుందో అలాంటి కుటుంబం పైనే ఎవరి కన్ను పడిద్దంటే సాతాను కన్ను పడిద్దండి. బైబిల్ మనం చూసుకుంటే ప్రారంభంలోనే ఒక అందమైన కుటుంబం ఉందండి. ప్రారంభంలోనే ఆదాము హవ్వలు ప్రారంభంలో. ఈ అందమైన కుటుంబాన్ని వీళ్ళది అందమైన కుటుంబమేనండి. ఆదాములది అందమైన కుటుంబమే. మరి ప్రపంచంలో
మొట్టమొదటిసారిగా భార్యకు పేరు పెట్టిన వాళ్ళు ఎవరండి? ఆదాము. మనం ఎవరు కూడా పేరు మనం పెట్టలేదండి. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టేది తప్ప మనం ఎవరో కూడా పెట్టలే. ప్రసన్న నువ్వు పెడతావు తర్వాత భార్యకి ఎవరు కూడా పేరు అనేది ఎవరు కూడా పెట్టలేదండి. ఒక ఆదామే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భార్యకు నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అనబడను. కాబట్టి ఈ విధంగా భార్యకి ఆదాము గారు పేరు పెట్టడం కూడా జరిగిందండి. అయితే వాళ్ళిద్దరు కూడా మరి ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు, అప్పుడు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా ఉంది? సాతాను ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మాట తీరు కొద్దిగా మార్పు రావడం అనేది జరిగిద్దండి. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం అండి. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీయబడును గనక నారి అనబడిను. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క వచనంలో మనం ఏం చూసుకుంటామంటే, ఆదాము గారు అవ్వకి పేరు పెట్టడం, అతనిలో నుండి తీయబడిందని మరి అవ్వకి పేరు పెట్టడం కూడా జరిగిందండి. తర్వాత ఇందులో ఏంటంటే ఒక ప్రేమ, ఒక విడదీయలేని బంధం అనేది కనబడుతుందండి. ఒక ప్రేమ, ఒక విడదీయలేని ఒక బంధం అనేది కనబడుతుందండి. మామూలుగా మనం కూడా ఒక తండ్రికి కొడుకు మంచి ప్రయోజకుడు అయినప్పుడు గొప్పగా ఏం చెప్తారంటే, నా కొడుకండి, నా కూతురండి, నా కొడుకు డాక్టర్ అయ్యాడండి, నా కొడుకు లేకపోతే నా కూతురు లాయర్ అయ్యారండి, కలెక్టర్ అయిందండి, అలా గొప్పగా చెప్తారండి. కాబట్టి ఇందులో ఆదాము చెప్పిన మాటల్లో కూడా ఏంటంటే నా అనే పదం ఉపయోగిస్తూ ఉన్నారండి. నా అనేది, ఈ యొక్క పదం అనేది ఎక్కువగా దగ్గర సంబంధాన్ని తెలియజేస్తుందండి. నా కొడుకండి అనేది దగ్గర సంబంధం కనబడుతుందండి. నా కొడుకండి, నా కూతురండి అనేది దగ్గర సంబంధం కనబడుతుంది. అలా కాకుండా వాళ్ళు ఎవరండి, తమరు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, ఈవిడండి, ఆవిడండి, ఈ పదాలు ఎలా ఉంటాయి? అంత బంధమైన దగ్గరకు ఉన్నట్టుగా కనబడదండి. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మరి సాతాను ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళ మాట తీరు ఏ విధంగా మారిందో మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, ఇక్కడ ముందు జరిగినది ఏంటంటే, ముందు జరిగింది మీ అందరికీ మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. సాతాను రావడము, అవ్వ దగ్గరికి రావడము, మరి ఈ పండు తిన్నా కూడా మీకు ఏమీ కూడా అవ్వదు, మీరు దేవతలు కూడా అయిపోతారు అని చెప్పినప్పుడు హవ్వ ఆ యొక్క పండును చూసి కన్నులకు అందంగా మంచి రమ్యంగా ఉందని తినడము, ఆమె తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇవ్వడము, ఆదాము కూడా తినడం అనేది జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొత్తం మీద వాళ్ళు దిగంబరులను తెలుసుకుంటారు. దేవుడు వస్తున్నాడని చెట్ల మధ్య దాక్కోవడం జరిగింది. తర్వాత అప్పుడు దేవుడు అడుగుతాడు ఏమని, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ
ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీగ నేను తింటినను. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. నా ఎముకలో నా ఎముక నా అనే పదం ఉపయోగించాడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు ఇచ్చిన ఈ స్త్రీయే, ఈ స్త్రీయే అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేది కొద్దిగా దూరం అయినట్టుగా మనకు కనబడుతుందండి. అంటే నా శబ్దం ఎగిరిపోయింది, ఈ అనే పదం అనేది వచ్చిందండి. ఈవిడ ఆవిడ ఈమె వల్లే అనే మాటల్లో మనకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ మధ్య ఒక బంధం అనేది సరిగ్గా లేనట్టుగా మనకు అనిపిస్తుందండి. అంటే ఆప్యాయత అనేది పోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాతాను చాలా చక్కగా భర్తని భార్యని చాలా చాకచక్యంగా విడగొట్టాడండి. అవునండి, ఒక అందమైన కుటుంబంలో చిచ్చు పెట్టాడు. కాబట్టి ఈ విధంగా అంటే తర్వాత వాళ్ళు దేవుల్లోనే ఉన్నారు. అంటే సాతాను ఎంటర్ అయ్యాడు కానీ పూర్తిగా ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఎంటర్ అయ్యాడు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఉండటము, తర్వాత వాళ్ళకి పిల్లలు మరి కనడం ఇదంతా కూడా జరిగిందండి. అయితే ఆ తర్వాత కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తర్వాత ఆ ఆదాము అవల తర్వాత నోవాహు గారి కుటుంబం. అప్పటి కాలంలో మరి దేవుడు కూడా ఏమంటారంటే నోవాహుతో, నోవాహు ఈ తరములో నీవే నీతిమంతుడివి. అంటే నోవాహు గారు ఉన్న కాలంలో అన్ని కుటుంబాలు కూడా విప్పండించుకున్నాయి. అంటే సాతాను యొక్క వారి యొక్క మాయలో పడిపోయారు, కానీ ఒక కుటుంబం నిప్పండించుకోలేదండి. అదే నోవాహు గారి కుటుంబం. అందుకే దేవుడు నోవాహుతో, నోవాహు ఈ తరములో నీవే నీతిమంతుడివి. మరి నోవాహు గారి కుటుంబం మరి ఆ యొక్క జలప్రళయంలో మరి రక్షింపబడటము, ఆ తర్వాత జలప్రలయం తర్వాత వాళ్ళ కుటుంబం ద్వారా మొత్తం మీద జనములు విస్తరించడం అనేది జరిగిందండి. అయితే ఈ యొక్క అందమైన కుటుంబం, ఇప్పుడు నోవాహు గారి కుటుంబం అందమైన కుటుంబమే కదండి, అందమైన కుటుంబమే. అందమైన కుటుంబం అయినప్పటికీ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కొడుకుల దగ్గర, కొడుకులు నోవాహు మధ్య మరి నోవాహు ఒక కొడుకుని శపించటము, కనాన్ని శపించటం, ఈ విధంగా జరిగిద్దండి. అంటే సాతాను యొక్క ఎంట్రీ అయిపోయిన తర్వాత ఎన్నో రకాలుగా మరి దేవునికి దూరం అయ్యేలాగా చేస్తుందండి. ఈ రోజున చూస్తే రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కూడా సాతాను చిచ్చుపెట్టి ఒక దేశానికి మరొక దేశానికి కూడా పడకుండా దేశాల మధ్య యుద్ధాన్ని కూడా జరిగేలాగా చేస్తుందండి. దేవుడు భూమి మొత్తానికి కూడా ఒకే రంగు ఇచ్చాడండి. భూమి మొత్తానికి ఒకే రంగు ఇచ్చాడండి దేవుడు. ఏ రంగు అంటే మీరు ఎర్ర నేలలు నల్ల నేలలు అవి కాదండి, ఒకే రంగు. అంటే భూమి మొత్తం కూడా ఎక్కడ చూసినా మామూలుగా పచ్చగా, అంటే గడ్డి మొలిసినప్పుడు మామూలుగా ఎలా ఉంటుందండి, పచ్చగా. మన పైనుండి చూసినప్పుడు కూడా భూమి ఎలా కనపడుద్ది అంటే పచ్చగా కనబడుద్దండి పైనుండి మనం చూసినప్పుడు. కానీ భూమి మొత్తానికి కూడా ఒకే రంగు వేస్తే ఈ రోజున భూమిని ఒక్క దేశానికి కూడా ఒక్కొక్క జెండా, అన్ని జెండాలు ఒకేలా ఉంటాయండి. మన దేశం జెండా 3 రంగులు ఉంటాయండి. అలాగే ఇతర వేరే దేశాలు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మనుషులు విభజించి పాలించినట్టుగా మొత్తం మీద ఈ విధంగా. అంటే ఇక్కడ సాతాను ఏం చేశారంటే మనుషుల్ని విడగొట్టడం, ఎక్కడికక్కడికి సపరేట్గా చేయడం, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగిందండి. కేవలం ఈ యొక్క దేశాల మధ్య కాకుండా మనుషుల మధ్య కూడా కులాలను బట్టి అలాగే మతాలను బట్టి వాళ్ళను కూడా విడగొట్టడం అనేది జరిగిందండి. మరి ఒకే దేవుడి నుండి వచ్చిన మనమంతా కూడా ఇన్ని రకాలుగా, అంటే అనేక రకాలుగా
విడగొట్టబడడానికి కారణం ఎవరంటే అపవాదండి. కాబట్టి బైబిల్లో కూడా చూసుకుంటే చాలా అందమైన కుటుంబాలు బైబిల్ ఉన్నాయండి. మనం అంతకుముందు యోబు గ్రంథం గురించి మనం నేర్చుకున్నాం కదండి. దాని గురించి ఎగ్జామ్ కూడా మనం రాసాం. ఒక అందమైన కుటుంబం. దేవుడు కూడా సాతానుతో ఏమని చెప్తాడండి? సాతానుతో ఏమంటాడండి దేవుడు? ఊజు దేశమందు యథార్థవంతులను న్యాయవంతుడు చెడుతనను విసర్జించి దేవునందు భయభక్తులు కలిగిన వాడు ఒకడున్నాడు, అతను యోబు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. మరి ప్రారంభంలో యోబు ఆయన ఒక కుటుంబం కనుక చూసుకుంటే ఒక చాలా అందంగా ఉంటుంది కదండి. భార్య, పిల్లలు, మంచి ఆస్తి, ఐశ్వర్యం, అనేక మంది పనివాళ్ళు, 10 మంది కొడుకులు కుమారులుగా మొత్తం 10 మంది కదండి. 7 కుమారులు, 3 కూతుళ్ళు, బహుమంది పనివారు, విస్తారమైన ఆస్తి. ఆ ఊజు దేశంలో ఆయనే మంచి ధనవంతుడు. మరి అంటే ఇందులో మనం చూసుకుంటే సాతానే ఇక్కడ యోబు గురించి దేవుడు సాతానుతో యోబు గురించి చెప్పడం అనేది జరిగిందండి. అంటే యోబుని పరీక్షించడానికని మనందరికీ తెలుసు. కానీ యోబు కుటుంబం అనేది ఎలా ఉందండి? ఒక అందమైన కుటుంబం. అంటే ఇలాంటి కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. కొత్త నిబంధనలు మనం చూసుకున్నట్లయితే మరి ఒక 2 భార్యాభర్తలు దేవుని సేవలో బాగా ఎక్కువగా పనిచేస్తారండి. అకుల్లా, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు కూడా మరి వీళ్ళ గురించి మనకి పత్రికల్లో కూడా పౌలు గారితో పాటు ఉండి పౌలు గారు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎంతో సహాయం చేసినట్టుగా మన యొక్క దీన్ని కూడా అకుల్లా, ప్రిస్కిల్లాని చూడొచ్చండి. అదేవిధంగా అదే టైంలో మరి కొత్త నిబంధనలు మనం చూసుకుంటే ఇంకో జంట ఉంటుందండి. ఇంకో జంట ఎవరు? వీళ్ళకి ఆపోజిట్. వాళ్ళిద్దరు కూడా అకుల్లా, ప్రిస్కిల్లా ఎలా అయితే నిష్కపటంగా మంచిగా దేవుని యొక్క పని చేస్తారో, దేవుని యొక్క పనిలో పౌలు గారికి ఏ విధంగా సహాయపడతారో, వాళ్ళకంటే ముందు అంటే అపోస్తుల కార్యాలు వస్తుంది. అననీయ సప్పీరా గురించి ఎందుకు వస్తుంది? అపోస్తుల కార్యాలు పేతురు గారు సేవ చేసేటప్పుడు, వాళ్ళ అపోస్తులు సేవ చేసేటప్పుడు ఆ టైంలో అననీయ సప్పీరా వీళ్ళిద్దరు కూడా ఒకే మాట మీద అంటారు. కానీ దేవుని పని విషయంలో మాత్రం కాదండి. దేవుని పని విషయంలో మాత్రం కాదు. ఆ విధంగా అంటే దేవుని యొక్క కనుదృష్టి లేదా సాతాను యొక్క కనుదృష్టి ప్రతి ఒక్కరి పైన కూడా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఎన్నో అందమైన కుటుంబాలని బైబిల్లో మనం చూసుకుంటే ఒక యోబు గారి గురించి కానివ్వండి, అలాగే ఇంకా మనం చూసుకుంటే అబ్రహాము, అలాగే అబ్రహాము అతనికి మరి శారా, హాగరుతో వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు రావడం, తర్వాత అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు. అంటే ఇస్సాకు ఈ యొక్క వీళ్ళ గురించి మనం చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి కూడా గొడవలు ఏమి ఉండవు. కానీ వాళ్ళకు పుట్టిన పిల్లల విషయంలో కొద్దిగా పక్షపాతం అనేది కనబడుతుంది. యాకోబు, ఏశావు. అలాగే తర్వాత యాకోబు గారి యొక్క సంతతి ఆయన కూడా మరి ఆ కుటుంబంలో కూడా మరి యోసేపుని వాళ్ళు ఐగుప్తులకు అమ్మేయడం, దానివల్ల మరి యాకోబు బాధపడటము ఈ విధంగా జరిగిద్దండి. మరి ఈ విధంగా చూసినప్పుడు ప్రస్తుతం మనం యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా మనం అనుకుంటే
ఈ యొక్క యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉన్న బంధాన్ని బైబిల్ ఎలా పోల్చి చెప్పిందండి? యేసుక్రీస్తు వారికి మనకున్న సంఘాన్ని అంటే యేసుక్రీస్తు వారు వరుడి కింద, అలాగే సంఘం వరుడి కింద. అంటే సంఘానికి శిరస్సు యేసుకి, భార్యకు శిరస్సు భర్త ఎలా అయితే శిరస్సు, అలాగే సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అందమైన కుటుంబం ఏదంటే ఇప్పటి కాలంలో చర్చ్ అండి, సంఘం. ఇప్పుడు అందమైన కుటుంబం ఏదండి అంటే దీన్ని మనం రెండు రకాలుగా మనం మామూలుగా భౌతికపరంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా ఉంటుంది, అందమైన కుటుంబం అంటారు. కానీ మామూలుగా మన ఆత్మీయ పరంగా మనం చూసుకుంటే అందమైన కుటుంబం ఏదంటే చర్చ్, సంఘం అండి. ఈ సంఘం మీద ఎవరి దృష్టి ఉంటుందంటే అపవాది దృష్టి ఉంటుంది, అలాగే దేవుని దృష్టి కూడా ఉంటుందండి. కాబట్టి దేవుని దృష్టి ఉంటే మంచిదే, కానీ అపవాది దృష్టి పడినప్పుడు ఏం జరిగిద్దంటే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు చివరిలో తన యొక్క శిష్యులతో చెప్తూ, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకి క్రూరమైన తోడేళ్ళు ఈ మధ్యకు ప్రవేశించును, వాళ్ళు మందను కనికరించరు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంత అందమైన ఈ యొక్క సంఘం, అందమైన కుటుంబం లాగా ఉన్న ఈ యొక్క సంఘాన్ని మొక్కలు చెక్కలుగా చేయడానికి ఒక్కని యొక్క కనుదృష్టి ఈ యొక్క కుటుంబం అంటే ఈ యొక్క సంఘం మీద ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు ముందుగానే తన యొక్క శిష్యులకి హెచ్చరించడం కూడా జరిగిందండి. అంటే మొదటి శతాబ్దంలో మరి స్టార్టింగ్లో అపోస్తల కార్యాలు మనం స్టార్టింగ్లో ప్రారంభంలో మనం చూసుకుంటే పేతురు గారి కానివ్వండి, తర్వాత మిగిలిన శిష్యులంతా కూడా దేవుని పని అనేది చాలా, అందులో మనం చూసుకుంటే పేతురు గారు ఒకసారి ఆయన బోధ చేస్తే ఎంతమంది మారారండి? 3,000 5,000? 5,000 మంది. సరే, అంటే చాలా, అంటే ఒక్కసారి మరి 3,000 మంది కానీ లేదా 5,000 మంది కానీ మారారంటే గొప్ప విషయం కాదండి? చాలా గొప్ప విషయం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అలాంటి మొదటి శతాబ్దంలో ఉన్న ప్రారంభ సంఘంపై ఎవరు కనుదృష్టి పడిందంటే సాతాను యొక్క కనుదృష్టి పడిందండి. సాతాను కనుదృష్టి పడిన తర్వాత మరి ఏం జరిగిందంటే ప్రారంభ సంఘంలో అనేక రకాలైన మరి ఇబ్బందులు వస్తాయండి. అందరూ కూడా ఒకే చోట ఉండటానికి అవకాశం ఉండదు. అంటే సంఘము చిన్న భిన్నమైపోవడానికి సాతాను ఎంటర్ అయిన తర్వాత సంఘం అనేది కూడా చిన్న భిన్నమైపోతుందండి. అయితే ఈ యొక్క అపోస్తలులు, అందులో మరి పేతురు గారు చాలా బలంగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చెప్పడము జరిగిందండి. ఆ తర్వాత పేతురు గారి తర్వాత ఎవరు వస్తారంటే మనకి పౌలు గారు వస్తారండి. పౌలు గారు ఆయన కూడా వచ్చిన తర్వాత మరి సౌలుగా ఉన్న ఆ యొక్క సౌలు పౌలుగా మారిన తర్వాత మరి విస్తారంగా దేవుని యొక్క పని విషయంలో విస్తారంగా ఆయన పని చేయడం అనేది జరిగిందండి. అంటే మన బైబిల్లో ఆయన సుమారుగా 14 పత్రికలు ఎన్నో రాశారండి పౌలు గారు. అపోస్తల కార్యాల తర్వాత మొత్తం రాసిని చాలా మటుకి పౌలు గారి ఉంటాయండి. తర్వాత ఆయనకు శిష్యులు ఉంటాయి. ఫైనల్ గా చివరిగా ప్రకటన గ్రంథం అనేది ఉంటుందండి. కాబట్టి పౌలు గారు కూడా ఆయన దేవుని పని చేసేటప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయండి. అయినప్పుడు కదా అంటే సాతాను కూడా మరి పౌలు గారిని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కూడా పౌలు ఏమాత్రం కూడా మరి దేవునికి అవిధేయుడిగా కనబడకుండా దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేస్తారండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అందమైన కుటుంబం ఉన్న సంఘం మరి దేవునికి ఇష్టంగా
అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, అంటే సాతాను కనుదృష్టి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మరి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఒక అందమైన కుటుంబం, ఒక సంఘం అనేది ఎలా కనబడాలండి? ఒక అందమైన కుటుంబంలాగా కనబడి దేవుని యొక్క సేవ చేసి మనమంతా కూడా పరలోకానికి చేరుకునే విధంగా మన మన యొక్క జీవితాలు ఉండాలండి. ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా అందమైన కుటుంబం అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ సంఘమే ఒక అందమైన కుటుంబంగా ఉండాలని నీ యొక్క మాటల ద్వారా తెలుసుకున్నాం తండ్రి. ఇలాంటి అందమైన కుటుంబంలో మరి సాతాను వల్ల మాకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మేము నీ నుండి వేరు కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి నీవున్న నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభుల మీరే పనులను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.